టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. ఏంట్రా మీ కోలా? ఏంటి దరిద్రం? లేవండి. కృష్ణప్రసాద్ వాళ్ళు చూస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేవండి పైకి. తాతయ్య, బాబాయ్కి ఎంగేజ్మెంట్ చేయొద్దు. బాబాయ్కి ప్రియాంక అక్క అంటే అస్సలు ఇష్టం లేదు. బాబాయ్కి ఝాన్సీ పిన్ని అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళ ప్రేమ వ్యవహారం పిల్లలకు కూడా తెలిసినమాట. అందుకే ఝాన్సీ పిన్నికి బాబాయ్కి పెళ్లి చేయండి. ప్రియాంక అక్క అస్సలు మంచిది కాదు. తను మాతో అబద్ధం చెప్పించింది. అసలు మీ ఝాన్సీ పిన్ ఎక్కడా? పిన్ని లేదు, ఊరెళ్ళిపోయింది. ఓహో, మీ పిన్ని ఊరెళ్ళిపోయి మిమ్మల్ని ఎక్కడికి పంపించిందా? కమలా, ముందు వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు పంపించు. వీళ్ళు ఇక్కడే ఉండి ఇలా పిచ్చివాగుడు వాగితే చాలా ప్రాబ్లం అవుతుంది. మావయ్య గారు, వాళ్ళకి నేను చెప్తానులేండి. అయితే అదేదో త్వరగా చూడు, త్వరగా పంపించేసేయి. స్వీటీ, వంశీ, మీరొచ్చి ఇలా గొడవ చేయొచ్చా? తప్పు కదా. అసలు పెద్దల విషయాలు మీ పిల్లలకెందుకు? మీ వయసు అప్పుడే పెళ్లిళ్ళ గురించి ఆలోచించేదాకా వచ్చిందా? ఇవన్నీ మీకెందుకు? ఇంటికి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. లేదమ్మా, నువ్వు ఇప్పుడు ఇలా మా మాటలు పట్టించుకోకుండా ఈ ఎంగేజ్మెంట్ చేస్తే బాబాయ్ తర్వాత చాలా బాధపడతాడు. అవునమ్మా, బాబాయ్ నిజంగానే చాలా బాధపడతాడు. అయినా మీరెందుకు చేస్తున్నారు? మీ ఇద్దరిని మాట్లాడొద్దని చెప్పానా? గౌతమ్ కానీ వీళ్ళని ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఝాన్సీ ఊళ్ళో లేదని తెలిసిపోతుంది. అదే జరిగితే ఈ ఎంగేజ్మెంట్ ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అది జరగడానికి వీల్లేదు. అమ్మా ప్లీజ్. స్వీటీ, వంశీ, మీరింకేమీ మాట్లాడొద్దు. అన్నీ బాగుంటే మీరు కూడా మీ బాబాయ్ ఎంగేజ్మెంట్కి ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ ఏం చేస్తాం? మీ పిన్ని చేసిన పని వల్ల మీరు మీ బాబాయ్ ఎంగేజ్మెంట్ని చూసే అదృష్టం లేకుండా పోయింది. డ్రైవర్, డ్రైవర్! మేడం, చూడు, వీళ్ళని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా రాణి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సరే మేడం. తీసుకెళ్ళు. రండి. ఒక్క నిమిషం ఆగు. స్వీటీ, ఇదిగో పట్టుకో. డ్రైవర్, అడ్రస్ తెలుసుగా? తెలుసు మేడం. సరే, అయితే జాగ్రత్తగా వీళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. సరేనా? వెళ్ళు. వెళ్ళండి. వెళ్ళు నాన్న. నేను నీ బాయ్ ఫ్రెండ్ నేమీ వదిలిపెట్టడం లేదు. వాణ్ణి వదిలిపెట్టడం అనేది జరగని పని. ఇలాగే ఒకరోజు నేను నీ దగ్గరికి వచ్చి నా కొడుకును వదిలిపెట్టమని నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పని ఎంతో అడిగాను, భయపెట్టాను. అయినా కూడా నువ్వు నా మాట వినలేదు. చావడానికి సిద్ధపడ్డావే కానీ ఆ పని మాత్రం చేయడానికి ఒప్పుకోలేదు. అలాంటి నువ్వు చెప్పగానే నేను చెయ్యాలా? నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి చేసిన పనికి నేను నా కొడుక్కి దూరమయ్యి ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను. అక్కడ నా కొడుకు జైల్లో నరకం అనుభవిస్తున్నాడు. దీనికి కారణం మీరిద్దరు కాదా? అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? ఎప్పుడైనా సరే యుద్ధం అనేది మనకి ధీటుగా ఉన్న వాళ్లతోనే చెయ్యాలి. యుద్ధం అనేది సమానుల మధ్య అందంగా ఉంటుంది. అందుకే తలపడే ముందు ఎవరి స్థాయి ఏంటో చూసుకొని తలపడాలి. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మీ స్థాయి ఏంటో మర్చిపోయి నాతో యుద్ధానికి దిగారు. రాజుతో యుద్ధం చెయ్యాలంటే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్థాయి కూడా ఉండాలి.
అది లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. మీరిద్దరూ కలిసి నా కొడుకు తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి 100 అడుగులు వేయాలి. కానీ నేను మిమ్మల్ని లేపేయాలి అనుకుంటే 1 అడుగు ముందుకేస్తే చాలు, మీరిద్దరూ పైకి పోతారు. అలా నేను వేసిన 1 అడుగు మీ ఇద్దరికీ ఈ గతి పట్టించింది. అది ఒక రాజుకి సైనికుడికి మధ్య ఉన్న తేడా. ముందిక్కడి నుంచి ఎలా అయినా సరే బయటపడాలి. నేను ఇక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటే అక్కడ గౌతమ్ గారి ప్రాణాలకే ప్రమాదం. నేను వెళ్ళి ఎలా అయినా సరే గౌతమ్ గారిని రక్షించాలి. కానీ ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా?